తగ్గేదేలా. పుష్ప మూవీలోని ఈ డైలాగ్ రాజకీయాల్లో ఒక ఊపేసింది. సౌత్ నుంచి నార్త్ వరకు ఒక రేంజ్ లో పేలింది ఈ డైలాగ్. పొలిటికల్ లీడర్ సినిమా డైలాగులతో ప్రత్యర్థులపై పంచలేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. సీఎం రేవంత్ సినిమా డైలాగ్స్ తో కేసీఆర్ ను టార్గెట్ చేస్తే అదే స్టైల్లో కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో సినిమా డైలాగులు ఒక రేంజ్ లో పేలుతున్నాయి. అరుంధతి సినిమాలో పశుపతిని గొలుసులతో బంధించినట్టుగా కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో లాక్ చేశామని ఇక బయటకు వచ్చేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేదే లేదు. బాహుబలిలో బల్లాల దేవునికి ఎలాంటి గతి పట్టిందో సీఎం రేవంత్ కూడా అదే జరుగుతుందంటూ మూవీ స్టైల్లోనే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గతి అయిందో ఆయన కూడా గదే గతి అవుతుందని చెప్తున్నాను. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. అప్పులు తప్పులపైన ఒక రేంజ్ లో విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల తెలంగాణ వాళ్ళను దొంగల్లా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసుడే కాదు, అడ్డగోలుగా తప్పులు కూడా చేసేది. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు. దొంగను దొంగలాగే చూస్తారు, దొరను దొరలానే చూస్తారంటున్న కేటీఆర్ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం బయటపెట్టిన తెలంగాణ అప్పుల లెక్కల్ని బయటపెట్టారు. దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. కేటీఆర్ హరీష్ నోరు తెరిస్తే చాలు అబద్ధాలే అన్నారు రేవంత్. ఏదో శాపం ఉన్నట్టుంది, అందుకే వాళ్ళ నోటి వెంట నిజాలు రావడం లేదన్నారు సీఎం. కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసేస్తారు. మీరు మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడురు ఒగని మించినోడు ఒకని. అసలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అంటున్నారు కేటీఆర్. జన్మ హక్కుల రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకంటే నంబర్ 1 సీఎం అంటూ. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారు 1,56,000 కోట్లు అంటూ. వాళ్ళకి అబద్ధాల్లో కూడా పొంతం లేదు. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ ఒక రేంజ్ లో నిప్పులు కక్కుతుంటే బీఆర్ఎస్ రీకౌంటర్లు ఇచ్చుకునే పనిలో పడుతోంది. ఇరు వర్గాల దూకుడు చూస్తుంటే హై వోల్టేజ్ డైలాగ్ వార్ కంటిన్యూ అయ్యేటట్టే కనిపిస్తోంది.